మనకి ఉన్న అవైలబుల్ అన్ని సాల్ట్‌లో ఏ సాల్ట్ మంచిది? హాయ్! నేను డాక్టర్ ఎమ్మడి నిఖిల్, కన్సల్టెంట్ ఫిజిషియన్, ఒమేగా హాస్పిటల్. మనకి మార్కెట్‌లో చాలా టైప్ ఆఫ్ సాల్ట్ అవైలబుల్ ఉంటది. హిమాలయన్ పింక్ సాల్ట్ అని, రాక్ సాల్ట్ ఆర్ సీ సాల్ట్ ఇట్లా. సో, మనం ఏది చూజ్ చేసుకోవాలి. ఏ సాల్ట్ అయినా సరే అయోడైజ్డ్ సాల్ట్ ఉండాలి. అయోడైజ్డ్ సాల్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అయోడిన్ లేకపోతే గనక మన సాల్ట్‌లో మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ హిమాలయన్ పింక్ సాల్ట్ వీటిల్లో మినరల్స్ ఉంటాయి. కానీ అయంతా కూడా చాలా ట్రేస్ మినరల్స్. చాలా మైనర్ క్వాంటిటీ ఉంటుంది. మోస్ట్‌లీ ఒకవేళ సపోజ్ హిమాలయన్ పింక్ సాల్ట్‌లో మీకు అయోడైజ్డ్ అయితే గనక అది తీసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అయోడిన్ కంటెంట్ ఉండదు దాంట్లో. సో, ఎప్పుడైనా సరే మీరు సాల్ట్ తీసుకోవాలి అంటే అది అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవాలి. అండ్ క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్. డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్ ప్రకారం ఓన్లీ లెస్ దెన్ 5 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ పర్ డే మాత్రమే తీసుకోవాలి. అదే బీపీ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ అయితే ఓన్లీ 2.5 గ్రామ్ ఆఫ్ సాల్టే తీసుకోవాలి. అంతకన్నా మించి తీసుకోకూడదు. జనరల్‌గా మనం సాల్ట్ అవాయిడ్ చేయమంటే చాలామంది కర్డ్ రైస్‌లో స్టాప్ చేసి మేము సాల్ట్ తీసుకోము అని చెప్తారు. అలా కాదండి. ఫ్రమ్ బ్రేక్‌ఫాస్ట్ టు డిన్నర్ అంతా కలిపి కూడా 2.5 గ్రామ్ ఆఫ్ సాల్ట్‌ని దాటకుండా చూసుకోండి. సో, ఫైనల్‌గా అయోడైజ్డ్ సాల్ట్ ఈస్ ద గుడ్ సాల్ట్. థాంక్ యూ.